రాబోయే ఎన్నికలు జరిపిస్తారని చెప్పేసి భారతీయ జనతా పార్టీని వేడుకుంటున్నాం. ఒకవేళ మీతో కాదు, అది కూడా కాదు, చేత కాదనుకుంటే భారతీయ జనతా పార్టీ ఎనలేని పోరాటం చేసైనా కేంద్రం దృష్టికి ఆల్రెడీ మేము మా ఎంపీ డేగ నాగేశ్వర గారిని, అదేవిధంగా బండి సంజయ్కు, అదేవిధంగా మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి కూడా ఈ విన్నపం చేయడం జరిగింది. త్వరలోనే అమిత్ షాకు కూడా ఈ విన్నపం చేసి ఎన్నికలు జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. మీతో అయ్యే పనిని, మీరు రాష్ట్రంలో అయ్యే పనిని, మీరు స్వయంగా చేసే పనిని మీరు సవ్యంగా చేస్తే ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి మనవి చేసుకుంటూ, ఇక్కడ నుండి మున్సిపాలిటీ పరిధిలో ఏ కార్యక్రమాలైనా ఎన్నికలు జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ ఒక కమిటీ, నూతన కమిటీ వేసుకుంటున్నాం. పోరాటాలు చేస్తాం, ధర్నాలు చేస్తాం, రాస్తారోకోలు చేస్తాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసే విధంగా పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ, ఇక అధికారంలో పార్టీ దీనిపైన దృష్టి సారించాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. మున్సిపాలిటీని నోటిఫైడ్గా ప్రకటించడం జరిగింది. దాని తర్వాత ఎలక్షన్స్ పెట్టడం జరిగింది. ఎలక్షన్ని మున్సిపాలిటీ 170 యాక్ట్ ఉంది కాబట్టి ఈ మున్సిపాలిటీలో ఉండేటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ ఎస్టీ వాళ్ళకి రావాలనేటువంటి ఉద్దేశంతో కోర్టులో పెట్టడం జరిగింది. ఆ కోర్టులో అప్పటి నుంచి ఇప్పటి వరకు కోర్టులో ఉందా, కోర్టు తీర్పు ఇచ్చిందా, ఏం చేసిందా సంగతి ఇంతవరకు ఎవరికి తెలియటం లేదు. కానీ ఇక్కడ మాత్రం ఎలక్షన్స్ పెట్టట్లేదు. ఇక్కడ నోటిఫైడ్ అయిన తర్వాత కనీసం ఒక 10 మంది ముఖ్యమంత్రులు మారారు. అది ఎలక్షన్స్ అయ్యేది, వస్తున్నారు, పోతున్నారు, చెప్తున్నారు, కానీ ఇంతవరకు ఏం కావట్లేదు. ఈ మున్సిపాలిటీని ఎలక్షన్స్ పెట్టి తీరవలసింది ఎట్టి పరిస్థితులైనా. కానీ వాళ్ళు కావాల్సుకొని వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళ అధికారాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకోవడానికి మాత్రమే దీనికి ఎలక్షన్ పెట్టట్లేదనేటువంటి అభిప్రాయం ఇక్కడ ప్రజలందరిలోనూ తెలిసిపోయింది. కాబట్టి నోటిఫైడ్ ఏరియా అనేటువంటి ఏదైతే ఉందో 170 యాక్ట్ని తీసేసి దీనికి ఎలక్షన్ పెట్టి త్వరలో పెట్టి ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉంది, ఇక్కడ ప్రజలకు కూడా ఉంది. ఎందుకంటే మున్సిపాలిటీలో జరగాల్సిన పనులు ఏం జరుగుతున్నాయో, ఏం జరగట్లేదో, ఏం జరగాలో అనేటువంటి నిధులు వస్తున్నాయి, అయిపోయాయి అంటారు. ఏం చేస్తారంటే ఏం సినిమా కనపడుతున్నాయి. దీన్ని అడిగేటువంటి ప్రజాప్రతినిధులు లేకపోతే ఆ మున్సిపాలిటీ యొక్క వ్యవస్థ కూడా ఆ విధంగానే తయారవుతుంది. కాబట్టి దయచేసి ఈ ఎలక్షన్స్ పెట్టడానికి 170 యాక్ట్ తీసేయడం కానీ ఎలక్షన్ పెట్టడం అనేటువంటి ప్రక్రియని ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టాలని, లేకపోతే భారతీయ జనతా పార్టీ దీని మీద తీవ్రంగా దీర్ఘమైనటువంటి పోరాటం చేసి సాధించడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను. జై బీజేపీ, జై బీజేపీ. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద అకాల వర్షాలకి రైతులందరూ అన్నమో రామచంద్ర అని బాధపడుతూ ఉన్నారు. నిజంగా ఈ ముఖ్యమంత్రికి కానీ, ఈ ప్రభుత్వానికి కానీ తెలంగాణ తల్లి విగ్రహం ఒక శ్రామిక విగ్రహం ఉండాలని చెప్పేసి గతంలో ఉన్న విగ్రహాన్ని తొలగించి ఇప్పుడు ఒక కొత్త విగ్రహాన్ని ఈరోజు నువ్వు ప్రారంభం చేస్తున్నావు. నీకు విగ్రహంలో శ్రామికురాలు కనిపించాలి, కానీ ఈ రాష్ట్రంలో కర్షకులు, శ్రామికులు ఈ అకాల వర్షాలకి అనేక గోసపడతా ఉంటే వాళ్ళ గురించి నువ్వు ఆలోచన చేసే పరిస్థితి కూడా నీ దగ్గర లేదు, నీ ప్రభుత్వానికి లేదు. ఇది నిజంగా రేవంత్ రెడ్డి, ఇది నీకు తగదు, ఇది నీకు సిగ్గుచేటు. మా ఎమ్మెల్యే గారు ఒక నెల క్రితం సారంగపల్లి గ్రామ పంచాయతీలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని నువ్వు అట్టహాసంగా కొబ్బరికాయలు కొట్టి ప్రారంభం చేసి వెళ్ళిపోయినావు. నువ్వు ప్రారంభించి నెల రోజులు అవుతుంది వివేక్ గారు. మరి కనీసం ఇంతవరకు అక్కడ ఒక వడ్ల గింజను కూడా కొన్న చరిత్ర లేదు నీ ప్రభుత్వానికి. మరి నువ్వు ఎందుకు వచ్చి కొబ్బరికాయలు కొట్టినావు, దేనికోసం కొబ్బరికాయలు కొట్టినావు? మరి అక్కడ నీ యొక్క అంటే రైతులు నీకు కనిపించలేదా? అక్కడ ఉన్నటువంటి వడ్ల కుప్పలు కనిపిస్తలేవా? గత 2 రోజుల నుంచి అకాల వర్షాలు, ఒక వర్షాకాలంలో కురిసినటువంటి భారీ వర్షం మొన్న సాయంత్రం కురిసింది. రైతులందరూ కూడా తన వడ్లను ఆరబోసుకుంటా, ఆ ఉన్నటువంటి ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి వడ్లను ఎత్తుకుంటా వాళ్ళు గోసపడతా ఉంటే అది నీకు కంటికి కనిపిస్తలేదా వివేక్ అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మన ప్రాంతంలో అనేక ఎకరాల్లో, 1000 ఎకరాల్లో పత్తి పంట పండిస్తూ ఉన్నారు. ఈరోజు పత్తి ఆ చెట్ల మీదనే ఆ వర్షానికి పత్తి కరిగిపోయి కొన్ని లక్షలు, కొన్ని వేల ఖర్చు పెట్టి ఇలా పత్తిని పండిస్తే ఇలా పత్తి చేతికొచ్చే టైంకి, ఆ పంట చేతికొచ్చే టైంకి అకాల వర్షంతో ఇలా ఇప్పుడు నష్టం జరిగింది. వీళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మీ ప్రభుత్వానికి ఉందా లేదా నేను అడుగుతా ఉన్నా. నిజంగా రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది.
నువ్వు రైతు కోసమే ఆలోచించే వ్యక్తివైతే, నిజంగా నువ్వు శ్రామికుల కోసమే ఆలోచించే వ్యక్తివైతే అక్కడ విగ్రహాన్ని మార్చుడు కాదు రేవంత్ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని శ్రామికుల కోసం కూడా నువ్వు ఆలోచన చేయాలి. రైతులకు రుణమాఫీ చేస్తా అన్నావు, ఇంతవరకు పూర్తి రుణమాఫీ చేయలే. మొన్న ఒక లిస్టు పంపించినావు, ఆగిన రైతులు రుణమాఫీలు నేను 3,000 కోట్లు చేసినా అన్నావు, ఇంతవరకు ఆ డబ్బులు ఇవ్వలేదు. అదేవిధంగా రైతు భరోసా 15,000 ఇస్తా అన్నావు, ఇంతవరకు అది అతిగతి లేదు. అంటే రైతు కోసం నువ్వు ఏ పని కూడా ఈ సంవత్సరంలో నువ్వు చేయలేదు. నిజంగా రైతుల కోసం నువ్వు ఆలోచన చేయలేదు. ఎక్కడ ఆలోచన చేస్తున్నావు? నీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆలోచన చేస్తున్నావు. నీ కుటుంబం రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎట్లా చేయాలి, ఫ్యూచర్ సీట్ ఎట్లా కట్టాలి, 4th సీట్ ఎట్లా కట్టాలి, లగచర్లలో ఎట్లా భూములు గుంజుకోవాలి, 4th సీట్ కోసం ఎట్లా భూములు గుంజుకోవాలి, నీ అన్నలు, నీ తమ్ములు, నీ కుటుంబాలు, నీ బామర్తో ఎట్లా బాగుపడాలని నువ్వు ఆలోచన చేస్తున్నావు. బట్ ఈ రైతుల కోసం ఆలోచన చేయట్లేదు. ఇప్పటికైనా ఆలోచన చేయి. నువ్వు సంవత్సరంలో ఏం సాధించడానికి సంబరాలు జరుపుకుంటా ఉన్నావు, అది ఎవరి సొమ్ముతో సంబరాలు